హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శారీ పిన్ మేకింగ్ వీడియో. ఈ వ్లాగ్లో శారీ పిన్ ఎలా మేక్ చేయాలో బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఇక్కడ టిప్స్ అన్ని చూపిస్తాను. ఫాలో అయిపోండి. సేమ్ ఇలాగే చేసేయండి, మీకు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్లీ నేనైతే శారీ పిన్ మేకింగ్కి ఏవేవి కావాలో మెటీరియల్స్ చూపిస్తున్నాను. ఫస్ట్లీ గ్లూ, పెన్, సిజర్స్, థ్రెడ్స్, ఫ్యాబ్రిక్ గ్లూ, B7000 గ్లూ అండ్ సిజర్స్. మెటీరియల్స్ శారీ పిన్ మెయిన్ వచ్చేసి ఇవి ఉంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. మెటీరియల్ అనేది మనం శారీ పిన్ ఏ డిజైన్ చేసుకోవాలనుకుంటామో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదంతా ఈజీయే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి శారీ పిన్ మేకింగ్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్లీ నేను శారీ పిన్కి ర్యాపింగ్ చూపిస్తున్నాను, థ్రెడ్స్ అన్నిటినీ. ఇప్పుడు మీరు సేమ్ ఈ ప్లాంక్ సైజ్ తీసుకుంటే మీకు 25 స్ట్రైన్స్ కరెక్ట్గా సరిపోతాయి. 30 స్ట్రైన్స్, ఒకవేళ మీరు బిగినర్స్ అయితే 30 స్ట్రైన్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. నార్మల్ సైజ్ ప్లాంక్ ఇది, మనం బేసికల్గా యూజ్ చేసే ప్లాంక్ సైజు. నిలువుగా కాకుండా అడ్డంగా తీసుకున్నాను. దాంతో 25 to 30 స్ట్రైన్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు మిడిల్లో ఎక్కడ కట్ చేయకుండా నేను ఫస్ట్ స్టార్టింగ్ ఒక్కటేసారి కట్ చేసి నీట్గా చూపిస్తాను ఎలా ర్యాప్ చేసుకోవాలో. ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్లో గ్లూ పెట్టేసుకోండి. శారీ పిన్కి గ్లూ పెట్టేసుకున్న తర్వాత థ్రెడ్స్ని కూడా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇంకా మీరు ఎక్కడ కట్ చేయని అవసరం లేదు. నేను చూపించినట్టుగా ర్యాప్ చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి థ్రెడ్ని. ఇప్పుడు మీరు చూసినట్టయితే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు దీన్ని ర్యాప్ చేయాలన్నమాట. ర్యాపింగ్ వచ్చేసి ఇలా నీట్గా స్లోగా ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి స్ట్రైట్గా పట్టుకొని ట్విస్ట్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. థ్రెడ్స్ అన్నిటినీ పట్టుకోవాలి స్ట్రైట్గా. స్టిఫ్గా పట్టుకుంటే బాగా నీట్గా వస్తుంది, చూడడానికి లుకింగ్ బాగుంటుంది. ఇది చిన్నది కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది ఫస్ట్ టైం ర్యాప్ చేయడము. అదే మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపించినట్టుగా స్ట్రైట్గా పట్టుకొని జస్ట్ ట్విస్ట్ చేసుకుంటూ రావడమే. శారీ పిన్ని ట్విస్ట్ చేస్తూ తిప్పేస్తే నీట్గా వస్తుంది. చాలా ఈజీగా ర్యాప్ చేసేసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ చూడండి, చాలా నీట్గా వచ్చింది కదా. సో ఇలాగే వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను పైన వర్క్ చేస్తున్నాను. శారీ పిన్ పైన నేను వచ్చేసి ట్రయాంగిల్స్ తీసుకున్నాను. ఈ ట్రయాంగిల్స్ని బ్లాక్స్గా యూజ్ ఫస్ట్ గ్లూ పెన్ యూజ్ చేస్తున్నాను. దీంతో చేస్తే మనకి వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇలాగే పైన 3, కింద 3 డాట్స్, మొత్తం కలిపి 6 స్టోన్స్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సర్కిల్ వచ్చేస్తుంది. దీనికి కన్ఫ్యూజన్ ఎక్కువ పడతారు, కాదు పర్ఫెక్ట్గా 6 తీసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. సింపుల్గా ఈజీగా శారీ పిన్ మేకింగ్ అంతా అయిపోతుంది. నేను చూపించినట్టుగా మీరు పెట్టేసేయండి, ఈజీగా అయిపోతుంది. కాకపోతే నేను ఈ శారీ పిన్కి శారీ టజల్ యాడ్ చేయబోతున్నాను. ఆ టజల్ ఎలా యాడ్ చేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫైనల్ శారీ పిన్ డిజైన్ వచ్చేసి ఇది. అండ్ నేను ఈ శారీ పిన్కి ఇప్పుడు టజల్ యాడ్ చేయబోతున్నాను. థ్రెడ్స్ని తీసుకొని నార్మల్గా కాటన్ థ్రెడ్స్ ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు, సిల్క్ థ్రెడ్స్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని టజల్లో నుంచి ఎక్కించేసి శారీ పిన్లోకి పెట్టేసి నీట్గా మనం శారీ పిన్లోకి జాయిన్ చేసుకోవాలి. గ్లూ పెట్టేసుకోవాలి. స్ట్రాంగ్గా గ్లూ పెట్టేసుకొని ఉంటే అది స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది. చాలా ఈజీ, ఎలిగెంట్ లుక్ చాలా బాగుంటుంది శారీ పిన్. మీకు ఈ శారీ పిన్ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శారీ పిన్స్ అన్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ పిన్ మేకింగ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ట్విస్ట్ చేసుకోవాలి మొత్తం అంతా శారీ పిన్. ఒక 5-6 ట్విస్ట్ అలా చేసుకొని కట్ చేసేసుకొని గ్లూ పెట్టేసుకోవాలి. అసలు ఈ గ్లూ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. థ్రెడ్స్ అనేది డెలికేట్గా ఉంటాయి కాబట్టి చాలా బాగా స్టిక్ అయిపోతాయి. శారీ పిన్ లుక్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది. మీరు థంబ్నెయిల్లో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మీరు వెళ్ళి అక్కడ వాట్సాప్లో వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.